హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ ఏఆర్ సమీర్. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం మానిటైజేషన్ రూల్స్ ఏంటి? అదేవిధంగా మనం మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 500 సబ్స్క్రైబర్స్ మరియు 3000 వాచ్ టైమ్ వస్తే హాఫ్ మానిటైజేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి 3 మిలియన్ షార్ట్ వ్యూస్ కూడా వచ్చినా కూడా మనం హాఫ్ మానిటైజేషన్‌కి మనం ఎలిజిబుల్. హ్యాపీగా మనం అప్లై చేసుకోవచ్చు. సో, ఇక మనకి ఫుల్ మానిటైజేషన్ వచ్చేసి మనకి 4000 వాచ్ టైమ్ మరియు 1000 సబ్స్క్రైబర్స్ లేదా 10 మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలా. ఓకే. అప్పుడు మనం ఎలిజిబుల్ అయితాం మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి. అయితే ఇదంతా బానే ఉంది. ఫస్ట్ మనం చేసిన కంటెంట్ మనం రీయూజ్డ్ కంటెంట్ అస్సలు చేయకూడదు. రీయూజ్డ్ అంటే మనం వేరే వాళ్ళ వీడియోలని తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి మన ఛానల్‌లో పెట్టడం. వాటికి వ్యూస్ లేదా వాచ్ టైమ్ వచ్చినా కూడా అది మనకి దానివల్ల ఏం ప్రయోజనం లేదు. సో, మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో, కాబట్టి మన సొంత వీడియోకి వాచ్ టైమ్ వస్తే అప్పుడు మనం మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి అర్హులం అన్నట్టు. ఓకేనా? సో, ఇక మనం లేట్ చేయకుండా ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఓకే. మన ఛానల్‌కి 3000కి పైగా వాచ్ టైమ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం హాఫ్ మానిటైజేషన్ అప్లై చేసుకుందాం. సో, డాలర్ సింబల్ మీద క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ అప్లై నౌ అని ఉంటది. సో, క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ మీద మనం క్లిక్ చేయాలి. సో, ఇక నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ మనం యాక్సెప్ట్ చేయాలి. సో, దాని తర్వాత ఇక మనకి ఛానల్ రివ్యూలోకి వెళ్ళిపోయి 2 డేస్‌లో యూట్యూబ్ నుంచి మెయిల్ వస్తుంది. సో, అయితే మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్‌లో యాడ్సెన్స్ అకౌంట్ నాకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంది కాబట్టి మనకి ఆప్షన్ చూపియట్లేదు. ఆల్రెడీ సెట్టింగ్ అయిపోయింది. సో, కొత్తగా అప్లై చేసేవాళ్ళు ఏంటంటే సెకండ్ స్టెప్‌లో మీరు యాడ్సెన్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసిన తర్వాత ఇక ఫైనల్ స్టెప్‌లో మీరు స్టార్ట్ ఏ రివ్యూ మీద క్లిక్ చేస్తే మీకు సేమ్ ఇక 2 డేస్‌లో యూట్యూబ్ నుంచి రివ్యూ అయిపోయి మెయిల్ వస్తుంది. ఛానల్ మీకు మానిటైజేషన్ అయిపోయినట్టు. సో, ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఇట్. ఇంతే మనకి. సో, ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా! సింపుల్‌గా మనం హ్యాపీగా ఇలా మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. సో, ఇక తెలిసిన వాళ్ళకి చెప్పవసరం లేదు. తెలియని వాళ్ళకి చెప్తా ఉన్నాను. నా పేరు ఏఆర్ సమీర్. మై లైఫ్ అంబిషన్స్ బికమ్ ఏ గుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ అండ్ యాక్టర్. ఇప్పటికి దాదాపు 40 పైగా షార్ట్ ఫిల్మ్ మరియు 4 ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీసి ప్రెజెంట్ ఎవరైనా మంచి నిర్మాత దొరికితే తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి చిన్న సినిమాతోటి డైరెక్టర్‌గా పరిచయం అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాను. అండ్ ఇక నెక్స్ట్ ప్రెజెంట్ నేను డైరెక్టర్ సాబ్ ఏఆర్ సమీర్ అని నా యొక్క బయోపిక్ మరియు కల్పిత కథను మేళవించి ఇక జీరో బడ్జెట్ అనుకోవచ్చు, లో బడ్జెట్ అనుకోవచ్చు ఒక మూవీ చేస్తా ఉన్నాను. సో, ఇక మన మెయిన్ ఛానల్ వచ్చేసి ఏఆర్ సమీర్ టాకీస్. మనకి ఆ ఛానల్‌లో నేను రూపొందించిన చిత్రాలు ఉన్నాయి. సో, మన చిత్రాలు మీరు డెఫినిట్‌గా మీకు ఫ్రీ టైమ్‌లో చూసి ఆనందించండి. మరియు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి దయచేసి కొత్త తరానికి మీ వంతు అమూల్యమైన సపోర్ట్‌ని అందించవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని నేను కోరుతా ఉన్నాను. సో, ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాలంటే ఎనలేని ప్రేమ. సో, చిన్నప్పుడు ఒక సాధారణ కీప్యాడ్ మొబైల్‌తోటి నేను చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ, ఒక చిత్రం ఒక ప్రయత్నంలో చేసుకుంటూ సొంతంగా పని నేర్చుకున్నాను. సో, నాకు ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ గాని, ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. సో, చెప్తా ఉన్నానుగా ఇంకోసారి మీరే నా బ్యాక్‌గ్రౌండ్. సో, మీలో ఒకడిని మీ వాడిని. సో, ప్లీజ్ సపోర్ట్. మన 2 ఛానల్స్ మీరు దయచేసి సపోర్ట్ అందించండి. రెగ్యులర్‌గా కనెక్ట్‌లో ఉండండి. మన ఏఆర్ సమీర్ అఫీషియల్ ఛానల్‌లో మీకు వ్లాగ్స్ మరియు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ కూడా నేను ఈ ఛానల్‌లో కూడా అందించే ప్రయత్నం చేస్తాను. ఇక చిత్రాలు చెప్పాను కదా! మనకి మెయిన్ ఛానల్ ఏఆర్ సమీర్ టాకీస్. సో, ఆల్రెడీ చిత్రాలు స్ట్రీమింగ్ అయితే ఉన్నాయి. చూసి ఆనందించండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. కొత్త టాలెంట్‌ని దయచేసి ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నాను. సో, ఓకే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ ఏఆర్ సమీర్.